హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు నేను కొర్రలతో అన్నం అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. కొర్రలతోటి నాటి కొర్రలండి ఇవి. కొర్రలతోటి అన్నము, దీనిలోకి కాంబినేషన్ కూర కొబ్బరి ముక్కల పులుసు అండి. పచ్చి కొబ్బరి ముక్కలతో పులుసు. ఈ కర్రీ మాత్రం వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఆరోగ్యానికి కూడా మనకు కొబ్బరి చాలా మంచిది కదండి. అందుకని చెప్పేసి అయితే ఇది పులుసు కర్రీ. ఈ కొర్రలు ఇవి మనం 6 గంటలు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్లాసు కొర్రలు తీసుకున్నాను నేను, ఒక గ్లాసు కొర్రలు. ఇవి కడిగి శుభ్రంగా గాలిచ్చి 6 గంటలు నానబెట్టుకోవాలండి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు మనకు రైస్ లాగా వస్తుంది అనమాట, గోధుమ రవ్వ ఉప్మా లాగా. ఇంకా మనకు జావలాగా గటకలాగా తాగేవాళ్ళు కావాలి అనుకుంటే మాత్రం గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇవి నేనైతే 6 గంటల ముందు అయితే నానబెట్టుకున్నాను. ఇవి నానేయండి. ఇట్లా చిదిపితే చిదుగుతున్నాయి. ఇప్పుడు ఇవైతే కడిగి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇంకా మనకు కర్రీ కోసం 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు. ఇవి 2 చిప్పల కొబ్బరి అండి. కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి ముక్కలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం కొర్రన్నం, దాని కాంబినేషను కొబ్బరి పులుసు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్కి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు ముందైతే ఉల్లిపాయలు కడిగి నీట్గా ముక్కలు అయితే కోసేసుకుందామండి. ఓకే అండి, మనకి కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. పెట్టేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు అవి ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసుకొని కొర్రన్నం ఈ కర్రీ అయితే వండేసుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇక కూర అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కర్రీకి కూడా కళాయి పెట్టుకొని ఒక 50 గ్రాముల షుగర్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. సారీ, ఉల్లిపాయ ముక్కలు వేసానండి, కొబ్బరి ముక్కలు అంటున్నాను. ఉల్లిపాయ ముక్కలతో పాటే కొబ్బరి ముక్కలు కూడా బాగా వేగాలన్నమాట ఆయిల్లోనే. కర్రీకి సరిపడా వెల్లుప్పు, కొద్దిగా పసుపు, ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకైతే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం కొబ్బరి ముక్కలతో కలిపి వేయించేసుకోవాలండి. అంతవరకు కొబ్బరి ముక్కలు కూడా వేగుతూ ఉంటాయి.
ఈ సన్న మంట మీదనే నిదానంగా ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలి. కొబ్బరి కూడా తొందరగా వేగదు, ఇవి ముక్కలు కాబట్టి త్వరగా వేగదని నేను ముందే వేసాను వీటితో పాటు. నేను ఈ కూర అయితే మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. మా అత్తగారు చేసేవాళ్ళు. చాలా బాగా మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టం ఈ కొబ్బరి పులుసు. ఇది ఇప్పుడు కొత్త రెసిపీ ఏం కాదండి, ఎప్పటి నుండి ఉన్న పెళ్ళైన దగ్గర నుండి కూడా మా ఇంట్లో కంది పచ్చడి, కొబ్బరి పులుసు ఫేమస్ వంటలండి ఇవి. మినుములతో పచ్చడి, కందులతో పచ్చడి, ఇటువంటి ఐటమ్స్ మా అత్తయ్య గారు బాగా చేస్తారండి. మా అత్తగారు దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గి చేసుకున్నామండి. ఒకసారి మూత తీసి చూసుకున్నాను మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్, మెత్తగా వేగిపోయాయండి. వైపు రైస్ కూడా రెడీ అయింది, దగ్గరికి వచ్చేసింది పొమ్మగిలడానికి. కొంచెం స్టవ్ తగ్గించుకొని ఈ కర్రీలో అయితే కారం వేసుకున్నామండి. కర్రీకి సరిపడా కారం, కారం కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా చింతపండు పేస్టు, పులుసుకు తగినంత వాటర్, చింతపండు పులుసు మొత్తం ముక్కలకి పట్టాలి. ముక్కలు బాగా పులుసులో ఉడకాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఇంకా కొన్ని వాటర్. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇది మొత్తం పులుసు అంతా ముక్క బాగా ఉడికేలాగా దగ్గరకు వచ్చే వరకు ఒక 10-15 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి. ఈలోగా మన రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రైస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇంకా మనం సిమ్లో పెట్టేసుకుంటే, స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకుంటే అది ఉమ్మగిల్లిపోద్దండి. ఇటు కర్రీ అయ్యేసరికి అటు రైస్ అయితే అయిపోద్ది. మనకు రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. రైస్ అయిపోయింది. కర్రీ ఎంతవరకు వచ్చింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే అయిపోద్ది. ఇప్పుడు కొద్దిగా ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నామండి.
మరీ ఎక్కువ పులుసులాగా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్, కొంచెం ఇంకా కొద్దిగా అయితే దగ్గర పడాలి. 2 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని ఫిష్ అవుట్ చేసుకుందాం. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన కొర్రన్నం కొబ్బరి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లగా కమ్మగా అయితే ఉంటుందండి. ముక్కలు మాత్రం సన్నగా కోసుకుంటే. ఈ కొర్రన్నం కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడిగా వచ్చిందో. గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి. లైట్గా కొంచెం మనం అందులో సాల్ట్ కానీ వేసుకున్నామంటే, గల్లుప్పు సాల్ట్, అసలు మనం వైట్ రైస్ మిస్ అవుతున్నామన్న ఫీలింగే ఉండదు ఫ్రెండ్స్. మనం నానబెట్టుకునేసరికి చూడండి ఎంత పొడిగా ఉందో రైస్ అయితే. దీని కాంబినేషను ఈ కొబ్బరి పులుసు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు కూడా చేసుకొని టేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.